అయిపోయాడు. ఏమైందిరా? నువ్వు తిల్లు రూమ్ లో ఏం చేస్తున్నావు? తిల్లుకి నేలు పాలిష్ వేద్దారని వచ్చానరా. మరి వేశావా? వేయాలంటే ఉండాలి కదరా. లేకపోవడం ఏంట్రా? నేను పడుకునేటప్పుడు నేలు పాలిష్ టేబుల్ మీదే చూశాను. అరే నేను ఉండాలంటుంది నేలు పాలిష్ కాదురా. మరి తిల్లునా? తిల్లుదైతే బెడ్ మీదే ఉంది. మరి నీది నేల్ పాలిష్ ఎందుకు వేయలేదు? అరే నేలు పాలిష్ వేయాలంటే గోళ్ళు ఉండాలి, గోళ్ళు ఉండాలంటే వేళ్ళు ఉండాలి, వేళ్ళు ఉండాలంటే కాళ్ళు ఉండాలి, కాళ్ళు ఉండాలంటే తిల్లు ఉండాలి. తిల్లు బెడ్ మీదే ఉంది కదరా, చూడు. తిల్లు ఉంది కానీ తిల్లుకి కాళ్ళు లేవు. నిజమే, తిల్లుకి కాళ్ళు లేవు. అర్ధరాత్రి కాడ ఏలుకైనా తినేసాయంటావా? కొట్టానంటే మెలికలు తిరుగుతావు. ఎలికలు తినేటానికి అవి ఏమైనా జంతికలు అనుకున్నావా? కాళ్ళు. అయితే తిల్లు కాళ్ళు ఏమయ్యాయంటావు? అసలు ఉంటేగా ఏమన్నా అవటానికి. కాళ్ళు లేకుండా ఇన్నాళ్ళు ఎలా నడిచింది? అసలు తిల్లు మనిషి అయితేగా దెయ్యం. నీది ఏం మాట్లాడుతుంది? దేవత లాంటి తిల్లుని దయ్యమని నీకు ఎలా అనాలనిపించింది? అబ్బా ఏంటి ఫ్రెండ్స్, నిద్రపోనివ్వకుండా అర్ధరాత్రి కాడి మధ్యలో దరువు. అమ్మో దెయ్యం. ఏంటి దయ్యమా? ఎక్కడా? అబ్బో దీని పర్ఫార్మెన్స్. వాడు దెయ్యం అంటుంది నిన్నే. ఏంటి రాజుగారు, మీరే నన్ను దయ్యం అంటారా? మరి నీ కాళ్ళేవి? ఇవిగో. మరి ఇందాక కనిపించలేదు. దోమలు కుడుతున్నాయని లోపలికి పెట్టుకున్నాను. అయినా నువ్వు నా కాలు ఎందుకు చూశావు? అసలు నిద్రపోయే ఆడపిల్ల దగ్గరకు రావడం సంస్కారమేనా? నీకో నమస్కారం బంగారం. నేను వచ్చింది నిన్ను ఏదో చేద్దారని కాదు, నీ గోళ్ళకి నేల్ పాలిష్ వేద్దారని వచ్చానంతే. అది నిజమే. 3 సంవత్సరాలుగా ప్రేమిస్తున్న సిరినే ఏం చేయలేకపోయాడు. 3 రోజుల పరిచయంలో నిన్నేం చేస్తాడు? అరే రాకీ, మేకిచ్చుకొని పొడి చేస్తాను ఇంకోసారి సిరి మాట ఎత్తావంటే. సిరి ఎవరు? నీకు రేపు చెప్తాలే బంగారం, నువ్వు పడుకో. గుడ్ మిడ్ నైట్. ఇంకెక్కడ గుడ్ మిడ్ నైట్? టైం 3:30 అయింది. ఇక గుడ్ ఎర్లీ మార్నింగే. అవునా? నాకు నిద్ర వస్తుంది. రాత్రి తిల్లు కాళ్ళు నాకు ఎందుకు కనిపించలేదు? అసలు కాళ్ళుండి కనిపించలేదా, లేక కాళ్ళు లేక కనిపించలేదా? ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయంటారుగా, అలాగే రాత్రి నా కళ్ళే నన్ను మోసం చేశాయేమో. ఎవడు మిస్డ్ కాల్ ఇచ్చాడు? ఎవడిది నంబరు? అరే రాకీ, నాకెవడో మిస్డ్ కాల్ ఇచ్చాడ్రా అన్నోన్ నంబర్తో. నువ్వు కాల్ చేయి, ఎవరో తెలుస్తుంది. సరే. హలో, ఎవరు నువ్వు? నాకు ఫోన్ చేసావు? నేను నీకు ఫోన్ చేయటం కాదు, నీ ఫోన్ నంబర్ నుంచి నాకు మిస్డ్ కాల్ వచ్చింది. నా ఫోన్ నుంచి నీకు మిస్డ్ కాల్ వచ్చిందా? అయితే నా మిస్డ్ కాల్ నాకు పంపించేయి. ఈడే వాడ్రా, మన బిట్టుగాడి కంటే తింగరోడ్లా ఉన్నాడు. ఏంటి తెగ నవ్వుకుంటున్నారు? అది అరే మాట్లాడకండ్రా. మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావు? నా మిస్డ్ కాల్ నాకు పంపించమన్నాను కదా, మరి ఇంకా పంపలేదే. వీడేవడ్రా ఇలా ఉన్నాడు? వాడు నాలా తింగరోడు కాదు, రాఖీ గాడిలా సైకోగాడు. అరే నిన్ను తింగరోడా అన్నది వాడైతే నువ్వేంటి నన్ను సైకో అంటావే? అరే మీరు కంగారు పడకండ్రా, నేనిస్తా ఆడికి జలక్కు. ఏంటి? నా మిస్డ్ కాల్ నాకు పంపమంటే నీ మిస్డ్ కాల్ పంపించావేంటి? నాది నాకు పంపించి నీది నువ్వు తీసేసుకో. అయితే ఓ పని చెయ్యి, నీ అడ్రస్ నాకు పంపించు. నీ మిస్డ్ కాల్స్ని పార్సల్ చేసి కొరియర్లో పంపిస్తాను.
వాడేవాడు కొరియర్లో పంపించడం ఏంటి? నా తలకాయ్. ఏంటి నీ తలకాయను కొరియర్ చేస్తావా? మరి తలకాయ లేకుండా నువ్వెలా ఉంటావు? నువ్వు ఉన్నావుగా, నేను కూడా అలాగే ఉంటాను. అంటే నాకు తలకాయ లేదా? తిల్లు 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 రే ఏం ఫ్రెండ్స్ రా మీరు? ఇక్కడ నన్ను వదిలేసి దాని వెనకాలే వెళ్ళిపోతారా? ఛీ! అవునులే, ముందొచ్చిన ఆకుల కంటే వెనకొచ్చిన కాయలే టేస్టు. వామ్మో, నేనిక్కడుంటే వాళ్ళక్కడ తిల్లుతో పులిహోర కలిపేస్తారు. అరే, ఇప్పుడు తిల్లు రాజుగారి మీద కోపంగా ఉంది. ఈ సమయంలోనే మనం తిల్లుకి ప్రపోజ్ చేసామనుకో, తప్పకుండా యాక్సెప్ట్ చేస్తుంది. సరే అయితే నాది వెళ్ళి ప్రపోజ్ చేస్తాది. నాది నిన్ను చాసి కొడతాది. నీది నన్ను ఎందుకు కొడతాది? ముందు వెళ్తే కొట్టక ముద్దు పెడతాది. అరే, మళ్ళీ పంటలేసుకోండిరా. చిటికలే. నేనే లాస్ట్. ముందు నువ్వు పండావుగా, నువ్వే వెళ్ళు. హాయ్ తిల్లు. నాది నీకు హాయ్ చెప్తే నీది ఏంటి మాట్లాడదు? నన్ను రాజు తిట్టాడు, అందుకే నేను అలిగి బుంగమూతి పెట్టాను. నీది అలిగి బుంగమూతి పెడితే నాది కూడా అలిగి బుంగమూతి పెడతాది. నువ్వు బుంగమూతి పెడితే కొంగమూతిలా ఉంటాది. వద్దు గాని ఎందుకొచ్చావో చెప్పు. నాది నీకు అడిగింది కదా, మదిలోకి వస్తావా లేక గదిలోకి వస్తావా అని. నీది ఏం చెప్పలేదు. నాది గదిలోకి రావాలనుకుంది, కానీ నీదే గదిలోకి వచ్చింది. అవునా? అయితే ఇది రోజు నీది నాకు స్వర్గం చూపించాలి. స్వర్గమేగా, ఇప్పుడే చూపిస్తా. నీది ఏంటి స్వర్గం చూపిస్తానని చావగొడుతుంది? నీది నన్ను చంపుతాది. స్వర్గం చూడాలంటే ముందు చావాలి కదరా. వామ్మో, నీది స్వర్గం నాకీ వద్దు, నాది ప్రాణం నాకీ ముద్దు. తిల్లు ఏమందిరా? నాది తిల్లు చేతిలో తన్నులు తిన్నాది అంటే వీళ్ళది నన్ను ఏలన చేస్తాది. అదే వీళ్ళది కూడా తిల్లు చేతిలో తన్నులు తింటే నాకే తృప్తిగా ఉంటాది. తిల్లు ఏమందంటే నీలో నువ్వే మాట్లాడుకుంటావేంట్రా? చెప్పకూడదేదో చేసుంటది. ఏమైందో చెప్పరా బాబు, నాకు టెన్షన్ గా ఉంది. తిల్లు నాది లవ్ ని యాక్సెప్ట్ చేయలేదు అంటే మీది ఇద్దరిలో ఎవరినో ఇష్టపడుతుంది. నాకు తెలుసురా, తిల్లు దిల్లంతా నేనే ఉంటానని. దిల్లంతా ఉండడం కాదు, ఒళ్ళంతా వాసిపోద్దెల్లు. హాయ్ తిల్లు, నాకు తెలుసు నువ్వు నా కోసం ఆశగా ఎదురు చూస్తావని. నీకు అంత కరెక్ట్ గా ఎలా తెలుసు? నువ్వు నా మనసులో మాటను తెలుసుకున్నప్పుడు నేను నీ మనసులో ఏముందో తెలుసుకోలేనా తిల్లు? నీకేం కావాలో చెప్పు, నీకోసం నా ప్రాణమైనా ఇచ్చేస్తాను. అవునా? అయితే నీ ప్రాణం ఇచ్చేయి. అబ్బో అబ్బో వద్దు, అబ్బో అబ్బో వద్దు, వద్దు. ఆపు. ఏంటే చంపేస్తావా? నువ్వేగా నీ ప్రాణమైనా ఇస్తానన్నావు, అందుకే తీసుకుంటున్నాను. ఏదో మాట వరుసకంటాం, అలాగని నిజంగానే ఇచ్చేస్తామా? అలాగైతే ఈ ప్రపంచంలో ఎవ్వడూ ప్రాణాలతో మిగలడు తెలుసా? వీడికి కూడా పులుసు కారిపోయినట్టుంది. అరే రాఖీ, తిల్లు ఆల్రెడీ ఎవరికో మనసిచ్చిందంట. నేను ఐ లవ్ యూ చెప్తే నువ్వు ముందే ఎందుకు చెప్పలేదని ఏడ్చిందిరా. వీడిది ఇంత యాక్టింగ్ చేస్తుందంటే వీడికి నాకంటే ఎక్కువ ఇచ్చి ఉంటుంది. అయితే ఆ మనసు నాకే ఇచ్చుంటది. రారాకి, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. అవునా? అయితే వచ్చాగా. ఇక నువ్వు నన్ను చూపులతో నలిపై, కౌగిలిలో చిదిపై, నవ్వులతో చంపై. రారా నా రాకి, నిన్ను కేకును కోసినట్టు కోసేస్తాను. అబ్బో అబ్బో అమ్మో అబ్బో వద్దు, అమ్మో అబ్బో. అమ్మా, అరే అది నన్ను కొట్టిందిరా. నిన్ను కూడా కొట్టిందా? అంటే మిమ్మల్ని కూడా కొట్టిందా? అరే, మనం దెబ్బలు తిన్నామని రాజుగాడికి తెలిస్తే ఆడు మనల్ని ఆడేసుకుంటాడు. వాడిని కూడా దెబ్బలు తినేలా చేద్దాం. రాజు, ఏంట్రా? అరే రాజు, తిల్లు నిన్ను ప్రేమిస్తుందంట. నీకు ఐ లవ్ యూ ఎలా చెప్పాలా అని లోపల తెగ టెన్షన్ పడుతుంది. నువ్వెళ్ళరా? నేను తర్వాత వెళ్తాలే గాని ముందు మీరెళ్ళి దెబ్బలకి జెండు బాంబు రాసుకోండి.
అరే అది మమ్మల్ని కొట్టిందని నీకెలా తెలుసు? ఆ పక్కన నించుంటే మీ అరుపులు వినపడ్డాయి. అది వీళ్ళని కొడుతుందని నీకు తెలిసినప్పుడు నువ్వు నన్ను వెళ్ళొద్దని చెప్పాలిగా. ఏ దెబ్బలు తిన్న వాళ్ళే చెప్పనప్పుడు నేనెందుకు చెప్పాలి? అయినా నువ్వేమైనా పెద్ద పత్తిత్తివా? మీరు దెబ్బలు తినేదే కాక నన్ను కూడా కొట్టించాలని చూడలేదా? మన నలుగురం ఏదైనా సమానంగా తీసుకుంటాం కదరా, అందుకని. అవునా? అయితే నాకు ఇందాక చేయి కోసుకుంది, మీకు కూడా కోసేస్తాను రండ్రా. నీది అంత పని చేయకు. అది కొట్టిన దెబ్బలే ఎప్పుడు తగ్గుతాయో తెలియదు. నా ఇంట్లో ఉంటూ నన్నే కొడతదా? ఇప్పుడే దాన్ని బయటికి గెంటేస్తాను. బాబు, ఇక్కడ రాఖీ ఎవరు? రాఖీ అంటే నేనే. ఇంతకీ మీరెవరు? మేము ఈ ఇల్లు కొనటానికి వచ్చాం, మాకు ఇల్లు చూపిస్తారా? అరే బేరం బాగానే వచ్చింది. ఇల్లమ్మితే తిల్లుని నువ్వు గంటైన అవసరం లేదు, తనే వెళ్ళిపోతుంది. డార్లింగ్, నీకు ఇల్లు బయట నచ్చిందా? బయటే కాదు సార్, లోపల కూడా చూడండి, ఇంకా అదిరిపోద్ది. అయితే పదండి, లోనకి వెళ్దాం. ఇది హాలు, ఇది బెడ్రూమ్, ఇది కిచెన్. మరి అది? వామ్మో, వీళ్ళు తిల్లుని చూస్తే ఎవరినో ఫిగర్ని తెచ్చుకున్నామని రాఖీ వాళ్ళ నాన్నకి చెప్పేస్తారు. ఆ రూమ్ లో సామాన్లున్నాయి, క్లీన్ చేశాక చూపిస్తాం. అమ్మయ్యా, బాగానే కవర్ చేశాడు. ఈ ఇల్లు మాకు చాలా బాగా నచ్చింది. వెంటనే అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకుంటాం. ఎవరిల్లు ఎవరు అమ్ముతారా? ఈ ఇల్లు నాది. ఎవడైనా అమ్మాలనుకున్నా, ఎవడైనా కొనాలనుకున్నా